నమస్తే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం అని చెప్పొచ్చు. కజిన్స్ ఇద్దరు కలిసిపోయారు. ఠాక్రే బ్రదర్స్ ఇద్దరు నిన్న వేదిక పంచుకున్నారు 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత. ఆవాజ్ మరాఠీ ఛా అంటే మహారాష్ట్ర సర్కార్ అక్కడ పాఠశాలలో సిలబస్ లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఉద్యమాలు జరిగినాయి. విపక్షంగా ఈ 2 పార్టీలు కూడా ఉద్యమాలు చేసినాయి. ఎట్టకేళ్లకు మహారాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయోత్సవ సభ లాంటిది అనొచ్చు, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆవాజ్ మరాఠీ ఛా పేరుతో. అందులో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కలిసి కనిపించారనమాట. దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళ టార్గెట్ మహారాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. మరాఠీని కాపాడుకుంటాము, మరాఠీ భాషను మేము కాపాడుకుంటాం, మా అస్తిత్వం కోసం పోరాటం చేస్తాం, ఇక్కడ నుంచి కలిసి పనిచేస్తాం ఇక్కడ నుంచి కూడా. అంతేకాదు వచ్చే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇద్దరు నాయకులు కూడా 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు. అంతేకాదు ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే ఒక మాట అన్నాడు, ఫడ్నవీస్ వల్లే మేము కలిసాము, బాల్ ఠాక్రే మమ్మల్ని కలపడానికి బాల్ ఠాక్రే ట్రై చేశారు, బాల్ ఠాక్రే వల్ల కానిది ఫడ్నవీస్ తో అయిందని వ్యంగ్యంగా అన్నాడు ఆయన రాజ్ ఠాక్రే. అంటే అర్థం చేసుకోండి, 2 దశాబ్దాల తర్వాత రాజకీయ విభేదాలతోనే విడిపోయిన ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిశారంటే ఏ స్థాయిలో ఫడ్నవీస్ ప్రెజర్ వాళ్ళ మీద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏం చేయలేక అక్కడున్న స్థానిక ప్రభుత్వాన్నో ఫడ్నవీస్ ను ఏం చేయలేక అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ రాజకీయం కోసం కలిశారనమాట. అంటే కలిసామని చెప్తున్నారు, కలిసి పోటీ చేస్తాం 20 ఏళ్ల తర్వాత, ఫడ్నవీస్ పుణ్యాన మేము కలిసినామని వీళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళ హిపోక్రసీ చూడండి ఒకసారి. కలిసిండ్రు కదా ఇద్దరు, మరి కలిసిపోయిన తర్వాత 2 పార్టీలు మరి అంటే రాజకీయం కోసమే కదా, అప్పుడు రాజకీయ వివాదాలతోనే వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ మేము కలిసామని ప్రకటించారు. కలిసినప్పుడు 2 పార్టీలు మరి విలీనం చేయొచ్చు కదా. మహానిర్మాణ సేనను శివసేనలోనో, అందరు పోగా మిగిలిన చిత్తైపోయిన ఉద్ధవ్ ఠాక్రే శివసేనను అందులోనూ కలిపేయాలి కదా, కలపొచ్చు కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే అవకాశవాద పొత్తు ఇది. వాళ్ళది పూర్తిగా అవకాశవాద కలయిక, వాళ్ళది పూర్తిగా అవకాశవాద రాజకీయం. క్లియర్ గా అర్థమవుతుంది కదా. నిజంగానే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతే, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు కదా, చిత్తుగా ఓడిపోతే మళ్ళీ విడిపోయే అవకాశమే ఉంటది. ఇక రాజ్ ఠాక్రే అయితే మహాయుతిలో చేరదామని చాలా ట్రై చేశాడు. అప్పట్లో మోదీకి అనుకూలంగా మాట్లాడాడు కొంతకాలం. అయితే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన నేపథ్యం రాజ్ ఠాక్రేది. శివసేన నుంచి విడిపడిన తర్వాత, ఎంఎన్ఎస్ పెట్టిన తర్వాత పూర్తిగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. మరి అట్లాంటి బీజేపీ ఎట్లా చేర్చుకుంటది? పోనీ తను స్ట్రాంగ్ పర్సన్, ఒక పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అంటే అది కూడా లేదు. ఎందుకంటే అంతిమంగా రాజకీయ పార్టీకి కావాల్సింది పవరే. సరే, మహారాష్ట్రలో పాగా వేయడానికి, పవర్లోకి రావడానికి ఎవరైతే ఏముంది, కలుపుకుందామన్న పరిస్థితి కూడా లేదు రాజ్ ఠాక్రేకి విషయంలో. ఏ ఎన్నికల్లో ఆ పార్టీ ట్రాక్ రికార్డు చూస్తే ఏ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యం లేదు. పూణేలో 1-2 ఏదో కార్పొరేషన్ లో, పూణే కార్పొరేషన్ లో 1 సీట్లు గెలిచినట్టుంది. ఉద్ధవ్ కన్నా 4 ఓట్లు పడ్డాయి. కానీ రాజ్ ఠాక్రే వేస్ట్ అని చెప్పొచ్చు. మీడియాను బెదిరించడం, యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం. ఇప్పుడు వాళ్ళ గుజరాతీలు ఎంటబడ్డారు, గుజరాతీల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు 4 డబ్బులు ఇవ్వగానే కామైపోతాడు. రాజ్యసభలో 1 సీటు లేదు, లోక్సభలో 1 సీటు లేదు ఆ పార్టీకి. అసెంబ్లీలో, విధానసభలో కూడా ఆ పార్టీకి అసలు ప్రాతినిధ్యం 0 అని చెప్పొచ్చు. చెప్పిన కదా, ఒక పూణే కార్పొరేషన్ లో ఉన్నాయి అంతే. ఇంకా చెప్పాలంటే 0. రాజ్ ఠాక్రే పార్టీ 0. ఉద్ధవ్ కూడా 0 అయిపోయినాడు. ఏముంది ఉద్ధవ్ ఠాక్రేకి, ఏముంది ఇంకా మహారాష్ట్రలో ఆ పార్టీకి? అంటే 2 సున్నాలు కలిస్తే ఏమవుతుంది? ఏదో అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. ముంబై కార్పొరేషన్ గెలుచుకుందాం అనుకుంటున్నారు. అందుకోసం అది అంత ఆషామాషి కదా, 0 స్థాయికి పడిపోయినారు కదా ఇద్దరు కూడా. ఎందుకంటే మళ్ళీ మరాఠా సెంటిమెంట్ ను రెచ్చగొడదాం, ఓట్లు పడతాయి అప్పుడు అనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ అని ఎందుకన్నానంటే, మళ్ళీ మరాఠా సెంటిమెంట్ రెచ్చగొట్టాలి అని నేనెందుకన్నానంటే, ఒక్కసారి మనం మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాలి. ఆ పార్టీ ఆవిర్భావము, ఆ పార్టీ నేపథ్యము, మొత్తంగా బాల్ ఠాక్రే దగ్గరికి ఒకసారి వెళ్ళి రావాలి మనం. 1966లో బాల్ ఠాక్రే స్థాపించాడు శివసేన.
అంటే మరాఠాల గుర్తింపు, మరాఠాల అస్తిత్వం భాష సంస్కృతుల ఆధారం, అలాగే హిందుత్వ ఆధారిత రాజకీయ పార్టీగా అది ఆవిర్భవించింది. ముఖ్యంగా ముంబైలో మరాఠీల మహారాష్ట్రీయుల హక్కుల కోసం, మరాఠీల హక్కుల కోసం, అలాగే ఉత్తరాది అలాగే దక్షిణాది వాసుల ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం ప్రారంభించారు బాల్ ఠాక్రే. పూర్తిగా మరాఠీ భాషా సంస్కృతుల గుర్తింపు, అదే మరాఠా సాంస్కృతిక పరిరక్షణ, మరాఠీ హిందుత్వ ఆధారం. అంటే మహారాష్ట్రీయులకే అనే నినాదంతో బాల్ ఠాక్రే మొదలుపెట్టాడు. అంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, అన్ని అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి స్థానికులకే అనే డిమాండ్తో వచ్చింది ఆ పార్టీ. అదే సమయంలో ఒక హిందుత్వాన్ని కూడా బలంగా వినిపించింది ఆ పార్టీ బాల్ ఠాక్రే. హిందూ జాతీయవాదాన్ని బలంగా సమర్థించింది, హిందూ జాతీయవాదాన్ని బలంగా సమర్థించారు ఠాక్రే. అట్లా భారతీయ జనతా పార్టీతో జతకట్టిన తర్వాత పూర్తిగా జాతీయ రాజకీయాల్లో హిందుత్వ ఎజెండాను ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారు బాల్ ఠాక్రే. ఇంకా ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో శివసేనను శివాజీ సైన్యంగా తయారు చేశాడు బాల్ ఠాక్రే. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎప్పుడు పాల్గొనలేదు, పోటీ చేయలేదు ఎన్నికల్లో, కనీసము అవకాశం ఉండి కూడా ముఖ్యమంత్రి పీఠం లాంటివి కూడా వద్దనుకున్నారు ఆయన. కానీ తన పార్టీ ద్వారా మహారాష్ట్ర రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశారని చెప్పొచ్చు బాల్ ఠాక్రే. అందుకనే నేను మళ్ళీ అన్నా. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే ముంబై ఏతరులను వెళ్ళగొట్టడమే లక్ష్యంగా శివసేన ఏర్పాటైందని చెప్పొచ్చేమో. నిజంగానే ఉత్తరాది వాళ్ళని వెళ్ళగొట్టారు అప్పుడు. ఆ సమయంలో హింస కూడా జరిగింది. తర్వాత హిందూ శక్తి కింద మారిపోయింది. కొందరు మరాఠా ప్రముఖులు ఆ సమయంలో, అట్లాగే ఆర్ఎస్ఎస్ ముఖ్యులు కొందరు పెద్ద ప్రయత్నమే చేశారు అప్పుడు బీజేపీతో కలపడానికి. అంటే కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికి, ఒక జాతీయవాద హిందుత్వను ప్రొజెక్ట్ చేయడానికి, విస్తరించడానికి ప్రయత్నం జరిగింది. అలా పూర్తిగా బాల్ ఠాక్రే శివసేన పూర్తిగా నేషనలిజం వైపు వచ్చినాయని చెప్పొచ్చు. అలా బీజేపీతో రాజకీయ యాత్ర మొదలు పెట్టారు బాల్ ఠాక్రే. లాభపడ్డారు, ఆ పార్టీ లాభపడింది శివసేన. ముఖ్యమంత్రి కూడా అయ్యారు మనోహర్ జోషి. ఆయన కూడా హిందూ హృదయ సామ్రాట్ గా మారిపోయారు. ఛత్రపతి శివాజీని అంటారు అసలైతే హిందూ హృదయ సామ్రాట్ అని. ఠాక్రేని కూడా అట్లాగే పిలుచుకున్నారు, అభినవ శివాజీ అని కొలుచుకున్నారు మరాఠీలు. ఇంకా తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాజ్ ఠాక్రే బయటికి రావడం, ఎంఎన్ఎస్ పెట్టడం, ఉద్ధవ్ ఠాక్రేనే తన వారసుడిగా, రాజకీయ వారసుడిగా బాల్ ఠాక్రే ప్రకటించడము, ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో గ్యాప్ రావడము, వాళ్ళ బంధన్ బ్రేక్ అవ్వడము, బయటకు వెళ్ళడము, కాంగ్రెస్ తో జట్టగట్టడం ఉద్ధవ్ ఠాక్రే ఏకంగా. ఇప్పుడు మరొకసారి తన రాజకీయ అస్తిత్వం కోసం మరొకసారి ప్రాంతీయ తత్వాన్ని పెంచాలనుకుంటున్నాడు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేతో కలిసి. కనీసం ముంబై కన్నా పరిమితం అవుదామని వాళ్ళ తాపత్రయం ఏంటంటే కనీసం ముంబై కన్నా పరిమితం అవ్వాలని. అట్లా ఒక మళ్ళీ పాత రూట్స్ కు అయినా వెళ్తే నిలబడతామేమో, మన మూలాల్లోకైనా వెళ్తే ఆ మూలాల్లోకైనా వెళ్తే నిలబడతామేమో అన్నట్టుగా ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తున్నారు ఇద్దరు కూడా. అంటే సర్వైకల్ పాలిటిక్స్ కి వచ్చేసారు, రెండు పార్టీలు కూడా వచ్చేసినాయి. తమిళనాడులో సరే డిఎంకే అధికార పార్టీ అనుకోండి. అక్కడ ఎట్లయితే మళ్ళీ పెరియార్ను స్తుతించడం మొదలు పెట్టిందో, మళ్ళీ ఒక్కసారి మూలాలను గుర్తు చేసుకుంటుందో, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళా వాళ్ళ మూలాల్లోకి ఎట్లయితే తొంగి చూసుకుంటున్నారో, గుర్తు చేసుకుంటున్నారో, అట్లనే ఇప్పుడు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అలాగే రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ తయారైనాయి అనమాట. తమిళనాడులో కూడా అంతే కదా, భాష అంటూ సంస్కృతి అంటూ అతి చేస్తుంది డిఎంకే. అట్లా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా స్టాలిన్ తరహాలో ఒక ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించడానికి ఈ ఇద్దరు కజిన్స్, కొత్త పాటలు అనమాట ఇవన్నీ కూడా, ఇద్దరు కలిశారు, షేకండ్ ఇచ్చుకున్నారు, కౌగలించుకున్నారు, మాట్లాడినారు. నిజంగా తమిళనాడు తరహాలో మహారాష్ట్రలో ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించడం సాధ్యమేనా? ముంబైలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసి ఉంటారు. ఆర్థిక రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై. మూవీ ఇండస్ట్రీ అంతా, బాలీవుడ్ కేంద్రం. నిజంగా అట్లా ముంబైలో మీరు ఈ మరాఠా నినాదాన్ని తీసుకెళ్తే, హిందీ వ్యతిరేక నినాదం ముఖ్యంగా, మన అస్తిత్వం కోసం పోరాటం ఓకే కానీ హిందీ ద్వేష నినాదాన్ని తీసుకెళ్తే మరాఠాలో, ముంబైలో, మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక రాజకీయం పనికొస్తుందా? అట్లా రెచ్చగొడితే మరాఠీ వాళ్ళు ఓటేస్తారేమో కానీ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ.
ముంబైలో, ముంబై సిటీలో. మీ నినాదం ఇదే అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కో లేదా ఎన్సీపీకో కూడా వెయ్యరు, బీజేపీకి వేస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు కజిన్స్ అన్నదమ్ములు మళ్ళీ కలిసి అందుకున్న మరాఠీ ఉద్యమం నిలవదు అని నాకు అనిపిస్తోంది. అప్పుడైనా నిలబడలేదు, అప్పుడు కూడా నిలబడలేదు. ఉదాహరణ చెప్తా, మన దగ్గర కూడా ప్రాంతీయ ఉద్యమం నడిచింది. ఇక మలిదశ ఉద్యమం అయితే మనం చూసినాం, నిన్న మొన్న జరిగింది కాబట్టి. సాధించాడు చివరికి కేసీఆర్. బీఆర్ఎస్ అంటే తర్వాత బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు ఒక క్లారిటీ ఉండేది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ విషయంలో అన్యాయం జరిగింది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు చాలా మంది. నేను కూడా పాల్గొన్నా, సాధించుకున్నాం రాష్ట్రాన్ని. కానీ మహారాష్ట్రలో ఏదైతే మరాఠీ ప్రాంతీయవాదాన్ని వినిపిస్తూ అదే ఎజెండాతో ఆవిర్భవించిన శివసేన అసలు వాళ్ళ విచిత్రంగా ఉంటాయన్నమాట. వాళ్ళకు క్లారిటీ లేదు ఏం కావాలని. ఉద్యోగాలు కావాలని ఒకరోజు అంటారు, ముంబైలో మరాఠీలకు మాత్రమే ఉద్యోగాలు కావాలని ఒకసారి అంటారు, లేదా మరాఠీ మాత్రమే మాట్లాడాలి అందరని ఒకసారి అంటారు. ఒకరోజు దక్షిణాది వాళ్ళని తిడతారు, ఒకరోజు ఉత్తరాది వాళ్ళని తిడతారు. యూపీ బీహార్ వాళ్ళ మీదనైతే ఏకంగా దాడులు చేస్తారు. ఇప్పుడు గుజరాతీలు కొత్తగా. అట్లా నిజంగానే మహారాష్ట్ర అంటే మరాఠా ప్రజలకు ఏం కావాలో తెలియకుండా ఒక ఉద్యమం నడిపి సక్సెస్ అయితే అయిందని చెప్పొచ్చు ఆ పార్టీ, బాల్ ఠాక్రే అప్పట్లో. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. 1993 తర్వాత, 1993 ముంబై పేలుళ్ల తర్వాత, బాంబు పేలుళ్ల తర్వాత, ఉగ్ర దాడి, బాంబ్ బ్లాస్ట్ తర్వాత పూర్తిగా హిందుత్వవాదిగా, జాతీయవాదిగా బాలాసాహెబ్ మారిపోయారు. అది కూడా ఆయనకు వర్కౌట్ అయింది, గిట్టుబాటు అయిందని చెప్పొచ్చు. ఆ మార్పు కూడా పూర్తిగా అధికారం కూడా ఇచ్చింది. చిన్న పార్టీ, చాలా తక్కువ బలం ఉన్న పార్టీ బీజేపీ అప్పుడు మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకున్న కాలంలో అధికారం ఇచ్చినా నిలుపుకోలేదు. ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, కానీ నిలుపుకోలేదు. దీంతో బీజేపీ బలం పుంజుకుంది, పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. శివసేనను మించి పెద్ద పార్టీ అయింది. అది ఆ గొడవలే కదా. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత విడిపోవడం కారణం అన్ని తెలుసు కదా. అంటే ఓటర్ బేస్ లేదు సరిగా తగ్గించుకొని మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తామని కొత్తగా, అంటే అసలేంటి వీళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి, ఎంతమంది ప్రజలు వీళ్ళ వెంట ఉన్నారు? విదర్భ స్టేట్ అడుగుతున్నారు. మహారాష్ట్రలో ఏదైతే తెలంగాణ డిమాండ్ ఉండేదో, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచిందో అక్కడ కూడా విదర్భను కూడా ఎప్పటి నుంచో విదర్భ డిమాండ్ ఉంది, ప్రత్యేక రాష్ట్రంగా విదర్భను ప్రకటించాలని స్థానికులు ఉద్యమాలు చేస్తున్నారు. మరి వెళ్ళి సపోర్ట్ చేస్తారా? లేదు, చేసే ధైర్యం లేదు. మహారాష్ట్రను విడదీయొద్దు, మళ్ళీ వీళ్ళు అదే చెప్తారు, మహారాష్ట్రను విడదీయడానికి వీల్లేదంటారు. మరి ఎక్కడైనా సరే కొత్త రాష్ట్రం కోసం ఫైట్ చేస్తే మరి మద్దతు కావాలి కదా ఒక రాజకీయ పార్టీలు. తెలంగాణ విషయంలో ఏమైంది? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాతీయ పార్టీలు సహా 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, 2 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని మద్దతు ఇచ్చినాయి. ఒక పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి తప్ప. మరి అది లేదు. ఎందుకంటే విదర్భకు సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరు వెళ్ళి, అన్నదమ్ములు ఇద్దరు పోతే ముంబై, పూణేలో వీళ్ళని అసలు దేకరు. వీళ్ళంతా మరాఠవాడాలి. ఇంకో విషయం ఏంటంటే శరద్ పవార్ కానివ్వండి, ఈ ఠాక్రేలు కానివ్వండి, వీళ్ళందరూ మరాఠవాడాలు. మళ్ళీ విదర్భ నుంచి వచ్చిన వాళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ ఫ్రమ్ విదర్భ. అట్లా అక్కడికి వెళ్ళి మీ రాష్ట్రం కోసం మేము పోరాడతామని చెప్పేద్దాము ధైర్యం ఈ కజిన్స్ కి లేదు. జనం వీళ్ళను నమ్మట్లేదు, నమ్మరు. ఇప్పుడు వీళ్ళు హిందుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు అనిపిస్తుంది. అంతకన్నా తెలివి తక్కువ మరొకటి ఉంటుందా? లేదు. ఫడ్నవీస్ను కాదని ఎట్లా కనిపిస్తారు, వినిపిస్తారు వీళ్ళు. అందులో కాంగ్రెస్ పక్కలో ఉండి కాంగ్రెస్ పక్కలో చేరి, అంటే ఇప్పుడు హిందీని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారంటే నెక్స్ట్ అదే ఇంకా హిందూ వ్యతిరేక విధానమే. హిందీని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారంటే నెక్స్ట్ వచ్చేది హిందూ వ్యతిరేక విధానం అవుతుంది వాళ్ళది. అసలు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం, హిందీ వ్యతిరేకత అంత ఇంత కర్ణాటక, ఎక్కువగా తమిళనాడు నుంచి కొత్తగా అక్కర్లేదు, డిఫరెంట్. ఇంకా కర్ణాటక ఎలాంటి రాష్ట్రాల్లో ఉన్న కొంచెం అంత ఇంత వర్కౌట్ అవుతుందేమో తప్ప మహారాష్ట్రలో సాధ్యం కాదు. ఎలా సాధ్యం? చాలా మందికి హిందీ వచ్చు మహారాష్ట్రలో, రూరల్లో వాళ్ళకు కూడా. అందరికీ హిందీ రాని వాళ్ళు ఉండరు మహారాష్ట్రలో, కొద్ది గొప్ప వస్తారు రూరల్లో కూడా. ఇంకొకటి మన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏపీలో ఉన్నంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత హిందీ వ్యతిరేకత తెలంగాణలో ఉండదు. అన్నేళ్ళు కలుసున్నా, అన్ని దశాబ్దాలు కలిసే ఉన్నాయి కదా. మరి ఉమ్మడి ఏపీగా ఉంది కదా మొత్తం 2 ప్రాంతాలు. ఇక్కడ వాళ్ళకి హిందీ వచ్చు, అందరికీ రాకున్నా వ్యతిరేకించరు. ఎవడో వచ్చి హిందీలో అడిగితే వీళ్ళు రాకున్నా కూడా హిందీలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు తెలంగాణ వాళ్ళు.
అంతే తప్ప ఏ హిందీలో అడుగుతావా అనరు, అదిలించరు. ఆటో డ్రైవర్లు, కూలీలు మొదలు అందరికీ హిందీ వచ్చు అంతో ఇంతో. అంటే హైదరాబాదే కాక ఇతర నగరాలు, పట్టణాల్లో, రూరల్లో కూడా హిందీ వచ్చు చాలా మందికి. ఇంకో విషయం, మహారాష్ట్రలో అట్లా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మదర్ టంగ్, మాతృభాష మరాఠీ అయినా హిందీ కాకపోయినా మధ్యప్రదేశ్, యూపీ తరహాలో, కానీ ఎక్కువ శాతం హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. బాలీవుడ్ కేంద్రం కదా, మరి వద్దా హిందీ సినిమా రంగం వద్దా, హిందీ సినిమా ఇండస్ట్రీ వద్దా, ఢిల్లీకి వెళ్ళిపోవాలా లేదా యూపీ వెళ్ళిపోవాలా? హిందీ సినిమా రంగం కదా, వీళ్ళకి హిందీ వద్దు కదా. మరి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని వీళ్ళు ఇప్పుడు నెత్తినెత్తుకొని చేస్తున్నారు కదా, హిందీని ద్వేషిస్తున్నారు కదా మరాఠాలు. మరాఠా అస్తిత్వం పేరుతో, మరాఠీ భాషను కాపాడుకుందామనే పేరుతో హిందీని ఇంతగా ద్వేషిస్తున్న వీళ్ళు అక్కడి నుంచి మరి బాలీవుడ్ని వెళ్ళిపోమంటారా, కదిలిపోమంటారా? ఆదిత్యనాథ్ అన్నట్టున్నాడు, అప్పుడే పిలిచినట్టున్నారు. నోయిడాలో ఫిలిం సిటీ దగ్గర ఏదో పెద్ద ఎత్తున ఇండస్ట్రీ కోసం సినిమా దాన్ని డెవలప్ చేద్దామని ఎక్కడో చదివాం మనం. అంటే ఢిల్లీకి వెళ్తే ఓకేనా? రాజధాని కూడా అది. హిందీ మాట్లాడే ప్రాంతంలో హిందీ సినీ పరిశ్రమ ఉంటే మంచిదా? వెళ్ళొచ్చా? దేశ రాజధాని లేదా దేశ రాజధాని దగ్గరలో ఉంటే ఇంకా మంచిదా? అసలు చెప్పిన కదా, షారుఖ్ ఖాన్ వెస్ట్ బెంగాల్ అనుకుంటా ఢిల్లీలో పెరిగాడు. సల్మాన్ ఖాన్ కూడా మధ్యప్రదేశ్ ఏదో. వీళ్ళెవరు ముంబై నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎవరు, మన మాజీ సీఎం కొడుకు ఒకతను ఉంటాడు, హీరో జెనిలియా, రితేష్ దేశ్ముఖ్ ఒక్కడే నిజమైన మరాఠా హీరో అక్కడ. ఇంకా ఈ స్టార్స్ ఎవరు, బాలీవుడ్ స్టార్స్ ఎవరు కూడా మహారాష్ట్ర బ్లడ్ కాదు వాళ్ళది, మరాఠీస్ కాదు వాళ్ళు. రజనీకాంత్ అయితే మహారాష్ట్రలో పుట్టినైనా కదా, ఆయన వెళ్ళిపోయి పూర్తిగా తమిళనాడులో సెటిల్ అయిపోయినాడు, కోలీవుడ్ లో సెటిల్ అయిపోయినాడు పూర్తిగా. అసలు ధైర్యంగా ఒప్పుకోడు కూడా. ఇప్పుడు ఏదైనా ఉద్యమం జరిగే, ఏదైనా ఆందోళన జరిగితే నా భాష తమిళం, తమిళ అస్తిత్వం కోసం నేను పోరాటం చేస్తా, ఫైట్ చేస్తా అంటది తప్ప మహారాష్ట్ర కోసం మరాఠా ప్రాంతీయ ఉద్యమంలో నేను పాల్గొంటానని రజనీకాంత్ కూడా రాడు. ఇక ఇప్పుడు ఫడ్నవీస్ తో పాటు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే, సరే భారతీయ జనతా పార్టీ, ఫడ్నవీస్, మహారాష్ట్ర సర్కారుతో పాటు అమిత్ షా, మోదీలు కూడా వీళ్ళ టార్గెట్ అన్నమాట. మరి గుజరాత్కు, ముంబైకి, గుజరాత్కు మహారాష్ట్రకు ఉన్న సంబంధం కూడా తెలుసు కదా మీకు. మనం ఎట్లయితే ఏపీలో మేము ఉండం, ఆంధ్రప్రదేశ్లో మేము ఉండం, మాకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు ఎట్లయితే కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నారో, అట్లా కూడా ఈ గుజరాత్లతో మేము ఉండమని విడిపోయిన రాష్ట్రం మహారాష్ట్ర. నిజంగానే పాపం చరిత్ర చూస్తే అప్పుడు గుజరాతీలు వీళ్ళను వేధించారు, వెనుకబడిన. సేమ్ ఇట్లాగే మనం తెలంగాణ ఎట్లయితే వెనుకబడిపోయింది, నిరాదరణకు గురైంది అని ఎట్లయితే ఫైట్ చేసినాం, అట్లా సేమ్ మహారాష్ట్రీయులు కూడా అట్లాగే చేశారు. అప్పుడు కూడా సామాన్య, ఇప్పుడు మనం అంత ఉద్యమం జరిగింది, సామాన్య ఆంధ్ర ప్రజలతో తెలంగాణ వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది, ఇబ్బంది ఏముంది? ఇప్పుడైతే అయంత కూడా లేదు. ఇప్పుడు ఇంకా హాయిగా ఎక్కడో అక్కడ ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఏం వెళ్ళిపోలేదు, అక్కడ నుంచి తెలంగాణ వాళ్ళు ఇటు రాలేదు. సపరేట్ కావాలి మాకు, మా హక్కులు మేము కోల్పోయినాం, మా రాష్ట్రం మాకు కావాలన్నారు, అట్లా విడిపోయినారు. అట్లాగే మహారాష్ట్ర కూడా గుజరాత్ నుంచి ఒక ప్రత్యేక స్టేట్ గా మాకు వద్దని చెప్పేసి ప్రత్యేకంగా ఉండిపోయింది అనమాట. అయితే వాళ్ళు ముంబై అడిగారు గుజరాతీలు, మనం తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ మాదే అన్నట్టు ముంబైని అడిగారు వాళ్ళు. అసలు ఏపీ వాళ్ళు అడిగారు కదా, అట్లా అడిగారు. కానీ ముంబై ఇంకా మహారాష్ట్రతోనే ఉంది. అందుకే గాంధీనగర్ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం పూర్తిగా కొత్తగా డెవలప్ అయింది. ఇప్పుడు అమరావతి తరహాలోనే, నయా రాయ్పూర్ తరహాలోనే గుజరాత్ వాళ్ళు ఇంకా గాంధీనగర్ అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సరే, ఇది ఇంకా హిస్టరీ. ఉమ్మడి రాష్ట్రానికి మొరార్జీ దేశాయ్ సీఎంగా ఉన్నారు. ఆ టైంలోనే చాలా గొడవలు అయినాయి, లాఠీ చార్జీలు, చావులు కూడా, మరణాలు కూడా జరిగినాయి. ఇక అప్పుడు ప్రకటించాల్సి వచ్చింది ముంబైతో కూడిన మహారాష్ట్రను. వాళ్ళు ఇంకా గాంధీనగర్ నిర్మించుకుని కొత్త నగరాన్ని నిర్మించుకున్నారు, రాజధానిని. అసలు ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని భాషలంటూ తన్నుకుంటున్నారు కదా కొన్ని పార్టీలు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, వాళ్ళ ఉనికి కోసం భాషలను తెర మీదకి తెస్తున్నారు కదా. కారణం ఎవరు? కాంగ్రెసే. ఈ దేశంలో ఏది జరిగినా, ఎలాంటి విపత్తులు, దరిద్రాలు, అసలు ఎలాంటి నష్టం జరిగినా ఆ ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పని అవుతుంది డెఫినెట్ గా. అసలు భాషల ఆధారంగా రాష్ట్రాలను విడగొట్టి ఫజలాలి కమిటీ అని వేసి, ఆ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రాలు విడగొడతామని చెప్పి, భాషల ఆధారంగా, భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. బీజేపీ ఎందుకు విరుద్ధం? అక్కడి ప్రాంతీయ పరిస్థితులు, ఇతర ఇబ్బందులు, ఇతర సమస్యలు, ఇతర పరిస్థితుల్ని ఆధారంగా
మూడు రాష్ట్రాలను విడగొట్టింది భారతీయ జనతా పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడిపోయినాయి. 4వ రాష్ట్రం అంటే ఈ మధ్య మనం చూసిన 4వ రాష్ట్రం తెలంగాణ కూడా బీజేపీ సపోర్టుతోనే. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది తెలంగాణకి. అంతకుముందు ఇంకా బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు కూడా బీజేపీ కేంద్రంలో ఉండగానే. అంటే ఇక్కడ భాష కాదు, భాష ప్రాతిపదికన కాదు, చాలా కారణాలు ఉంటాయి అని బీజేపీ ప్రూవ్ చేస్తే భాష ఆధారంగా రాష్ట్రాలను విడగొట్టిన ఘనత కాంగ్రెస్ది. ఇప్పుడు మళ్ళీ భాషతోనే వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు కొందరు. సరే, తమిళనాడులో భాషోద్యమ చరిత్ర ఇంకా కొంచెం పెద్దదని చెప్పొచ్చు. దాన్ని కూడా తమిళనాడులో భాషోద్యమం మొదలైతే కనీసం దాన్ని మొదట్లో పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ, నాటి కాంగ్రెస్ నాయకులు, నెహ్రూ మొదలు. ఇప్పుడు మిగతా వాళ్ళు అందుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా ఎన్ని రోజులు లేదు మళ్ళీ మొదలైంది. పెరియారు నెహ్రూను ఆ భాషతోనే కదా బ్లాక్మెయిల్ చేసింది అప్పుడు పెరియార్ రామస్వామి చౌదరి. అదే టైంలో కర్ణాటకలో కూడా ఇప్పుడు ఈయన ఎవరు, రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, ఆయన కూడా అప్పుడు అంటే మెల్లగా అందుకున్నారు. ఇంకా తమిళనాడులో మొదలు కాగానే కర్ణాటకలో కూడా అందుకున్నారు. ఆ టైంలో ఒక దశలో హిందూ వ్యతిరేక ప్రచారం చేశారు రాజ్ కుమార్ లాంటి వ్యక్తి. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా స్టాలిన్ అడుగుజాడలో ఈ ఇద్దరు ఠాక్రే బ్రదర్స్ నడవబోతున్నారనమాట. అసలు మహారాష్ట్రలో హిందీ వ్యతిరేకత ఇంత లేదు, తమిళనాడులో ఉంది వ్యతిరేకత. అంటే వీళ్ళ ఉనికి కోసం, వీళ్ళ అస్తిత్వం కోసం సృష్టిస్తున్న ఉద్యమం మహారాష్ట్రలో పూర్తిగా. ముంబైలో ఉన్న గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాసులు, బీహార్ వాళ్ళంట మరాఠీ మాట్లాడాలంట కదా. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నందువల్ల మరాఠీ మాట్లాడాలి, మా భాష మాట్లాడాలి అంటున్నారు కదా. మరి అక్కడున్న పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు మరాఠీ మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరు మరాఠీ మాత్రమే మాట్లాడించగలరా? ఉర్దూ ప్రభావం ఏ స్థాయిలో ఉంది అక్కడ తెలీదా? అంటే హిందీ ఎందుకు వద్దు మీకు, ఉర్దూ ఎందుకు కావాలి, ఎందుకు ముద్దు? హిందీ ఎందుకు వద్దు, ఉర్దూ ఎందుకు ముద్దు? ఎందుకంటే వాళ్ళని ఏదో చేసే దమ్ము మీకు లేదు, దాడులు చేయలేరు, ఏమి అడగరు. కానీ సాటి హిందువుల మీద దాడులు చేస్తారు. హిందీ మాట్లాడొద్దని సాటి హిందువుల మీద మీరు దాడులు చేస్తారు. ఒకప్పుడు బాల్ ఠాక్రే హిందువుల కోసం నిలబడ్డాడు. అమర్నాథ్ యాత్రలో ఒక్క ప్రాణం పోయినా, ఒక్క బుల్లెట్ తగిలినా ఎవరికైనా ముంబై నుంచి హజ్ యాత్రకు ఒక్క విమానం ఎగరదన్నాడు. ముంబై నుంచి హజ్ యాత్రకు వెళ్లే విమానం ఒక్కటి కూడా ఎగరదు. అమర్నాథ్ యాత్రలో ఒక్క భక్తుడికి ఏదన్నైనా ఒక్క బుల్లెట్ బయటకు వచ్చినా ఒక్క విమానం ఎగరదని అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన టైగర్ బాల్ ఠాక్రే. అలాంటి వ్యక్తి కడుపున పుట్టి ఆయన వారసులుగా కడుపున పుట్టిన ఉద్ధవ్, అట్లాగే ఆయన చేతుల్లో పెరిగిన రాజ్ ఠాక్రే ఏం చేస్తున్నారు వీళ్ళు? హిందువులు హిందీ మాట్లాడితే మీరు టార్గెట్ చేస్తారు, హిందువులను మీరు శత్రువులుగా చూస్తారా? ఎంత విషాదకరం, అసలు ఎంత బాధాకరం అది. ఇక బీజేపీ ఏంటి మరి? బీజేపీ బలమే జాతీయవాదం. అందుకే కదా అందరికీ కామన్ శత్రువైంది. స్టాలిన్ కు, ఠాక్రేలకు, ఇక్కడ కేసీఆర్, కేటీఆర్లకు, కవితకు, వీళ్ళకు ప్రధాన శత్రువు బీజేపీనే. ఎందుకంటే వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రాంతీయ తత్వంతో ఎదిగిన పార్టీలు కదా వీళ్ళు. మరి జాతీయ తత్వం కదా బీజేపీది, జాతీయవాదం కదా మరి. వీళ్ళది ప్రాంతీయవాదం అయితే అది జాతీయవాదం కదా మరి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అది కూడా అంతే కదా, ఒక ప్రాంతీయ వాదంతో ఎదిగిన పార్టీనే కదా. ఇక్కడ కాంగ్రెస్ లో గొడవ పడ్డా కూడా ప్రధాన శత్రువు బీజేపీనే వీళ్ళకి. ఈ మధ్య మనం వినిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటవ్వచ్చు, కేసీఆర్ బీజేపీతో కలుస్తాడేమో అన్న ఇదితో కవిత ఉడికిపోతోంది. తండ్రి కొడుకులు సరే అనుకున్న కవిత రగులుతోంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో చూసినాం. ఎందుకంటే తనను జైల్లో పెట్టించిన పార్టీతో ఎట్లా కలుస్తారు అనే ఆక్రోశం ఆమెకు ఉంటది. ఆ మాట ఎందుకు వస్తుంది, ఎందుకు వినిపిస్తోంది అన్న ఆక్రోశం, ఆవేదన ఆమె మాటల్లో కనిపిస్తుంది, కవిత మాటల్లో. ఇక ఉద్ధవ్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు బీజేపీ మీద. స్టాలిన్ కూడా ప్రాంతీయవాదం ప్రత్యేకవాదం అంటాడు కానీ మరి కోయంబత్తూరు విడిపోవాలంటే వీళ్ళు ఒప్పుకుంటాడా? స్టాలిన్ ఒప్పుకోడు. ప్రాంతీయవాది తప్ప ప్రత్యేకవాది కాదు స్టాలిన్. విదర్భ ఎట్లాగా ఉంది మహారాష్ట్రలో? నిజంగా వీళ్ళు ప్రత్యేకవాదం వినిపిస్తే విదర్భకు మరి సపోర్ట్ చేయాలి. తమిళనాడు విడిపోవద్దు స్టాలిన్ కు, మహారాష్ట్ర విడిపోవద్దు ఠాక్రేలకు. ఎందుకంటే అక్కడ కూడా ప్రత్యేకవాదాలు ఉన్నాయి, మరి ప్రాంతీయవాదాలు అక్కడ కూడా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరు విడిపోవాలి అసలు ఎప్పుడో.
విదర్భ ఎప్పుడో ఒక స్టేట్ అవ్వాలి మహారాష్ట్ర నుంచి. వీళ్ళు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళ దందా నడవదు. పెద్ద కనబడాలి కదా ల్యాండ్, అక్కడ వీళ్ళ రాజ్యం వెళ్ళాలి కదా, ఓట్లు పోతాయి. నిజంగానే ప్రాంతీయ వాదం వినిపిస్తే ఇదంతా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ భాషా ఉద్యమం మొదలుపెట్టారు, హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు. హిందీ భాష జాతీయ భాష అంటే అర్హత ఉంది, ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష ఇది, అన్ని తప్పనిసరి చేద్దాము అని ఒక త్రిభాషా విధానాన్ని ఏదైతే తీసుకొద్దామని ప్రపోజల్ రాగానే ఇంకా వీళ్ళందరూ రెచ్చిపోతూ భాషా ఉద్యమాన్ని వీళ్ళకి అంది వచ్చిన అవకాశం అయింది. అట్లా భాషా ఉద్యమాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. దాన్ని అరికట్టడంలో బీజేపీ అలర్ట్ గా లేదనిపిస్తుంది. ఇంకా అసలు రెచ్చిపోకముందే దెబ్బ కొట్టాల్సి ఉండే, ఎందుకంటే నమ్ముతారు కొందరు. అసలైతే బలవంతంగా రుద్దడం అనేది లేదు, అక్కడ క్లియర్ గా చెప్తుంది కేంద్రం. ఆప్షనల్ గా మాత్రమే ఆ లాంగ్వేజ్ ఉంటుందని చెప్తుంది. మెయిన్ మాతృభాషను కాపాడుకోవడమే ఉద్దేశం. మెయిన్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ 2020 లక్ష్యం కూడా అదే, స్థానిక భాషలను కాపాడుకోవడమే మెయిన్ అని. కానీ వీళ్ళ ప్రచారాన్ని నిజంగా అంటే ఇక్కడ కూడా మన దగ్గర కూడా హిందీని బలవంతంగా రుద్దుతున్నారని నమ్మే పిచ్చోళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. సరే, సామాన్య ఓటర్లు భాషను నిజంగా పట్టించుకుంటారు ఆ స్థాయిలో అంటే పట్టించుకోరని చెప్పొచ్చు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ లేకపోతే భవిష్యత్తే లేదని నమ్మే పరిస్థితి. అలాంటప్పుడు హిందీని అంతగా వ్యతిరేకించరేమి. కాకపోతే కొందరు ఈ రాజకీయం వచ్చేసరికి, ఓట్లు వచ్చేసరికి ఈ న్యూట్రల్ ఓటర్లు ఏమన్నా ప్రభావితం అయ్యే ప్రమాదం అయితే ఉంటది. అయినా సరే వీళ్ళు ఊహించినంతగా భాష గురించి పట్టించుకునేంత తీరిక లేదని నేను అనుకుంటున్నా. ఇంకా మహారాష్ట్రలో అయితే ఆ మాత్రం కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం మహారాష్ట్రలో అంత వర్కౌట్ అవ్వదు, తమిళనాడులో ఉంటది కాస్త. అది కూడా ఈ జనరేషన్ కూడా అంత సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఈ జనరేషన్ హిందీ మీద అంత ద్వేషం అయితే, హిందీ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, హిందీ కూడా నేర్చుకుంటున్నారు. మారుమూల పల్లెల్లోకి వెళ్ళి, తమిళనాడులో ఒక మారుమూల పల్లెల్లోకి వెళ్ళి పానీ అంటే ఏందంటే నీళ్ళు అని చెప్తారు వాళ్ళు, తన్ని అని చెప్తారు. ఫుడ్ అంటే ఏంది అని అంటే సాపాడు అని చెప్తారు వాళ్ళు, చెప్పరా? ఆ మాత్రం తెలియదా? మరి అంత ఇదే కాదు కదా. అసలు ఈ దేశంలో హిందీ రాని వాళ్ళు ఎక్కడైనా ఏ మూలకైనా తారసపడతారా? కటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూలకు పోయినా హిందీ వచ్చిన వాళ్ళే కనిపిస్తారు మనకి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అడ్రస్ కోసం వెతుక్కుంటుంటే మరి వాడికి ఇంగ్లీష్ రాదు, తమిళ అసలే రాదు, హిందీనే వస్తుంది అంతో ఇంతో, హిందీనే చెప్తాడు వాడు. చెప్పిన కదా, మహారాష్ట్ర వరకు చూస్తే మళ్ళీ ఉర్దూ అంటే భయం, వాళ్ళ జోలికి ఏమి వెళ్ళరు. ఇంగ్లీష్ అంటే ప్రేమ, హిందీ అయితే వద్దంట. ఉర్దూ అంటే భయము, జోలికి వెళ్ళరు. ఇంగ్లీష్ అంటే ప్రేమ, హిందీ మీద అనవసరంగా హంగామా రాద్ధాంతం చేస్తారు, ద్వేషం ప్రదర్శిస్తారు. అయితే ఆ ద్వేషం ప్రజల్లో లేదు, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి పార్టీలు చేస్తున్న డ్రామా ఇదని చెప్పొచ్చు. స్టాలిన్ని చూసి అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తే పప్పులో కాలేసినట్టే ఈ ఠాకరే బ్రదర్స్. నిజంగానే తమిళనాడులో నిజమైన వ్యతిరేకత ఉంది, కొన్నేళ్లుగా వస్తుంది, అది దశాబ్దాలుగా అది ఏమంటారు జీర్ణించకపోయిందని చెప్పొచ్చు, పాతకుపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ అట్లా కాదు. అది కూడా చెప్పిన కదా, ఆ తరానికే తమిళనాడులో కూడా ఈ తరానికి అంత ద్వేషం లేదు. ఇప్పుడు దాన్ని ఇక్కడ మహారాష్ట్రలో అంటే చాలా కష్టం. అందులోనూ తమిళనాడు హిందూ బెల్ట్ బోర్డర్ కాదు, మహారాష్ట్రకు అట్లా కాదు. ఇటు తెలంగాణ, గుజరాత్, ఉత్తర భారతం బోర్డర్స్ గా ఉంటాయి. అక్కడ అందరికీ హిందీ వచ్చు, హిందీతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ముంబైలో చాలా మంది, ఇంకా సినీ రంగంలో అయితే వేల కోట్ల ట్యాక్స్ కట్టేది వాళ్ళే. వాళ్ళతో ప్రోగ్రాములు చేస్తారు, వాడతారు, పాడతారు, హిందీ హీరోలతో, హిందీ సినిమా వాళ్ళతో. వాళ్ళు లేదే మీకు ఏమి అసలు నడవదేది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలాంటి వాళ్ళు, చెప్పిన కదా, షారుఖ్ ఖాన్ వెస్ట్ బెంగాల్, సల్మాన్ ఖాన్ మధ్యప్రదేశ్, సైఫ్ అలీ ఖాన్ కూడా మధ్యప్రదేశ్. వాళ్ళు హిందీ కదా మాట్లాడతారు, అంతే కదా. వాళ్ళ దాదాపు చాలా మందిది నార్త్ ఇండియానే కదా. ఒక్కడే మరాఠాలో చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, రితేష్ దేశ్ముఖ్ ఒక్కడే తప్ప. ఒకరి పేరు చెప్పండి, మరాఠా హీరో పేరు చెప్పండి. రజనీకాంత్ అక్కడ పుట్టినట్టే కానీ ఆయన మొత్తం తమిళనాడులోనే. నేను మరాఠాను కూడా అసలు ఇక చెప్పుకోవాలి కదా, పూర్వులు అక్కడి నుంచి వచ్చిందని చెప్పుకుంటాడు తప్ప మద్దతుగా ఉద్యమాల్లో అయితే పాల్గొనడు ఆయన, అస్సలు పాల్గొనడు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో మరాఠీకి అనుకూలంగా అస్సలు పాల్గొనడు. ఇంకా తమిళ ముఖ్యం అంటాడు, తమిళనాడులో ఉద్యమం చేస్తారు తప్ప మహారాష్ట్రకు రాడు ఆయన. అంటే ఇట్లనే ఉంటే, వీళ్ళ తీరు ఇట్లనే ఉంటే బాలీవుడ్ని వదులుకోవాల్సి వస్తుంది మహారాష్ట్ర. అందుకని తమిళనాడును చూసి వాతలు పెట్టుకుంటే ఉరిగేదేముండదు. ఇక మనకి ఇక్కడ ఇంకో కొంచెం కూడా మాట్లాడుకుందాం. మన కవితమ్మ తయారైంది, ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు, జైలు నుంచి వెళ్ళిన చెప్పని. అంతకుముందు బాగానే ఉండే, కానీ ఇప్పుడు ఆమెను కూడా
పట్టించుకునే తీరిక ఓపిక లేదు జనాలకి. ఏం మాట్లాడుతుంది ఆమె? ఒక ఎమ్మెల్సీ అయ్యుండి ఇప్పుడు అవసరమా ఆంధ్ర బిర్యానీ గురించి ఆమె విమర్శ చేయడం? అంటే తను కూడా మళ్ళీ సేమ్ వీళ్ళలాగానే మళ్ళీ మూలాలకు రూట్స్ అయితే నేను ఇంకా లాభపడతానేమో, ఈ సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చుదాం, ఈ దేశ రాజకీయం చేద్దాం అనుకుంటుందా కవిత? అవసరం ఏముంది ఇప్పుడు బిర్యానీ గురించి స్టేట్ ఏర్పడి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు అవసరం ఏమొచ్చింది రెచ్చగొట్టాల్సిన అవసరం? సాటి తెలుగు రాష్ట్రాల ప్రజల అలవాట్లను వాళ్ళను ఇప్పుడు వెక్కిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే తన స్వార్థం కోసం. ఇంకేముంటది అందులో? ఇంకా ఆమె ఇంకా ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన దేవుడు అంటది, చుట్టూ దయ్యాలు ఉన్నారంటారు. మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ అన్న వాళ్ళ బావ వీళ్ళందరూ ఉన్నారు, 2 అన్నలు. ఏందో చెప్పవు మరి. ఏ సీఎం అయితే 10 ఏళ్ళకి అంటున్నావు. అదే జైలుకి వెళ్ళిన నుంచి కూడా కవిత కొంచెం ఆమె నిజంగానే ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఎప్పుడు అన్నాడు? ఎందుకన్నాడు? ఇప్పుడు ఉద్యమం అంత తీవ్రస్థాయిలో ఉన్న టైంలో తెలంగాణను ప్రకటించి మరి పార్లమెంట్లో చిదంబరం ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భంలో సహజంగా ఆక్రోశం వస్తుంది అందరికి. అప్పుడు ఆ మాటలు అనాల్సి వచ్చింది ఆవేశంలో, ఆ ఆక్రోశంలో. ఇప్పుడు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అయిపోయింది, తెలంగాణ విడిపోయింది, తెలుగు వాళ్ళు చక్కగా కలిసి ఉంటున్నారు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు ఉన్న విలువ కవితకు ఉండదు. ఇక్కడ ఉంటదా? ఉండదు. చివరగా మరేంటి బీజేపీ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అస్తిత్వ పోరాటాల వైపు మళ్ళుతున్నాయి మళ్ళీ. అయితే ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టే పార్టీలను అడ్డుకుంటది భారతీయ జనతా పార్టీ, వ్యతిరేకిస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మీద, ఆ సెంటిమెంట్ల మీద ముఖ్యంగా రెచ్చగొట్టడం, కొన్ని నెగటివ్ వాళ్ళ స్వార్థం కోసం చేసే ఉద్యమాలు చేసే పార్టీలు ఎప్పుడు మనుగడ సాగించలేవు. అది ప్రజలకు అర్థమైంది, తెలుసుకుంటున్నారు. అందుకే క్రమంగా ప్రజలు, ఈ దేశ ప్రజలు క్రమంగా జాతీయత వైపు మళ్ళుతున్నారు. వీళ్ళు మాత్రం పూర్తిగా ఇప్పుడు ఏమంటారు, ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్ళిపోయినారని చెప్పొచ్చు ఈ పార్టీలన్నీ, నాయకులన్నీ కూడా. పాపం ఠాక్రేలు అయితే మరి అసలు 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత అన్నదమ్ముల పిల్లలు కలిసి పెరిగిన వాళ్ళు, ఒకే మంచం ఒకే కంచంగా బతికిన వాళ్ళు, ఠాక్రే ఆ చెయ్యి ఒకరు ఈ చెయ్యి ఒకటి పట్టుకొని పెరిగిన వాళ్ళు బాల్ ఠాక్రే దగ్గర 20 ఏళ్ళు మాట్లాడుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కనీసం ముంబైని నిలుపుకుందాము అని తపన పడుతున్నారు. అక్కడ ఓడితే మళ్ళీ తిట్టుకుంటూ విడిపోతారు, అది నిజం. అంటే వాళ్లకు చిత్తశుద్ధి లేదు. బాల్ ఠాక్రేకున్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కేవలం రాజకీయం కోసం, మనుగడ కోసమే వాళ్ళు కలిశారు. మళ్ళీ చెప్తున్నా, ఇంత పెంటకు కారణం కాంగ్రెస్. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి, అంటే లాంగ్వేజ్ బేస్ మీద ఏర్పాటు చేసి చేయడం అనేది కాంగ్రెస్ కుతంత్రం. అది దానికి బలి పశువులైన కొందరు, బలి పశువులు అయ్యారు కొందరు. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ భాషల పేరుతో కొట్లాడే స్థితికి వచ్చారు. ఒక భాష, నా భాష గొప్పది అని భావించడంలో ఆనందం ఉంటుంది, అర్థం ఉంది అందులో. కానీ ఆ పేరుతో వేరే భాషను ద్వేషించడము, వేరే భాష మాట్లాడే ప్రజలను రెచ్చగొట్టడం, దాడులు చేయడము ఏంటి, ఇవన్నీ ఒప్పుకుంటారు? ఎవరు హర్షించరు. ఈ సమాజం, వర్తమాన సమాజం అసలు హర్షించదు, వ్యతిరేకిస్తారు. భాష పేరుతో కొట్లాడుకోవడాన్ని సమర్థించే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరు. కళ్ళ ముందే 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఏర్పాటైనాయి కదా. అందువల్ల వీళ్ళకి ప్రజా మద్దతు లేదు, ఉండదు. ఇప్పుడు దాడులకు పాల్పడ్డది కూడా మహారాష్ట్రలో దాడులు జరుగుతున్నాయి. మరాఠీ మాట్లాడని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు పాల్పడ్డది ఎవరు? ఆ పార్టీలకు ఉండాలి. అంటే వాళ్ళు, అంటే చివరి శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆ పార్టీలు, భాష ఆధారం చేసుకుని. ఉన్నటి వరకు కూడా ఒక నేషనలిస్ట్ హిందుత్వ ప్లాట్ఫామ్ మీద బలపడి ఇప్పుడు ఇట్లా చేస్తే ప్రయోజనం ఉంటుందా? అస్సలు ఉండదు. వాళ్ళు ఇంకెందరు కలిసిన, వాళ్ళిద్దరే కాదు, ఇంకెవరు కలిసినా ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు, బాల్ ఠాక్రే నిజంగా టైగర్ అన్నారు, సింహం అని చెప్పుకునే వాళ్ళు, హిందూ హృదయ సామ్రాట్. ఆయన తర్వాత, బాల్ ఠాక్రే తర్వాత ఆయన లెగసీని నిలిపే, కంటిన్యూ చేసే స్ట్రేచర్ ఇద్దరికీ లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం తప్ప. హిందూ వ్యతిరేక శక్తులతో కలిశాడు మరి ఉద్ధవ్ అయితే. బాల్ ఠాక్రే చూసినాం మనం, హిందూ వ్యతిరేక శక్తులతో, హిందూ వ్యతిరేక పార్టీలతో కలిశాడు ఉద్ధవ్, పనిచేశాడు. రాజ్ ఠాక్రే కూడా అంతే కదా. అట్లా వెళ్ళి ఏం చేసిండు? రాజకీయం తప్ప హిందుత్వం కోసం ఎక్కడుంది? ప్రజల మీద ప్రేమ ఎక్కడుంది? మరాఠాల అస్తిత్వాన్ని నిలబెట్టాలనే శక్తి లేదు వీళ్ళకి. శక్తి లేదు, చిత్తశుద్ధి అసలే లేదు, అంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. రాజ్ ఠాక్రే ఏం చేయలేడు, ఉద్ధవ్ ఏం చేయలేరు. నిజంగానే వాళ్ళు హిందుత్వ ఆధారంగా, అదే జాతీయత ఆధారంగా వెళ్ళుంటే ఏమన్నా ప్రయోజనం ఉండేదేమో. కానీ మరాఠా ఆధారంగా
ఏం ప్రయోజనం ఉండదు. బాల్ ఠాక్రే పేరు చెడగొట్టడానికే కలిసి అడుగులేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకా దిగజారుతారు. వాళ్ళ మార్గమే విద్వేషం, అందువల్ల వాళ్ళు నిలవరు. అందులోనూ జాతీయవాదం ప్రబలంగా ఉన్న మహారాష్ట్రలో లాంటి రాష్ట్రంలో అస్సలు నడవదు. భాషా ఉద్యమాన్ని లేదా ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని తప్పిస్తున్న వాళ్ళ స్వార్థం కోసం కవిత ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది అనుకోండి. స్టాలిన్, ఈ ఠాక్రేలు ఎక్కడైనా చూస్తే మీరు గమనిస్తే భాష పేరు చెప్పి రెచ్చిపోతున్న వాళ్ళు, రెచ్చగొడుతున్న వాళ్ళందరూ కూడా వారసత్వంగా వచ్చిన వాళ్ళే, సొంత శక్తితో ఎదిగిన ముఖాలు కావివి. స్టాలిన్ కరుణానిధి పేరు లేకుండా, కరుణ లేకుండా స్టాలిన్ రాజకీయం చేసేవాడా? కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడిది? బాల్ ఠాక్రే పేరు చెప్పుకున్నా కూడా 4 ఓట్లు పడే పరిస్థితి లేదు ఇప్పుడు రాజ్ ఠాక్రేకి, ఉద్ధవ్ ఠాక్రేకి. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.